బీఆర్ఎస్ లీడర్లు కూడా మునిగిపోయిన ఖమ్మం జిల్లాను పర్యటించేందుకు పోయిర్రట. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక ఎట్లున్నారో చూసి వరద బాధితుల మీద కూడా రాజకీయం చేద్దామని వచ్చిర్రా అని అరుచుకున్నారో ఏమో గాని కారుపార్టీ లీడర్ల కార్ల అద్దాలు మొత్తం పొట్టు వలగొట్టిరట. ఒకరు కాదు ఇద్దరు కాదు మాలేస్క మంది కారుపార్టీ లీడర్ల కార్లను పొట్టు వలగొట్టిరట. ఆ రాళ్లు చేసిన వాళ్ళు వరద బాధితులు అయితే కాదు, ఖమ్మం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ లీడర్లే అని భారత రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళు బాగా మొత్తుకుంటున్నారు. కాదు మా షెయి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళ కార్ల అద్దాలు వలగొట్టవలసినంత కర్మ ఏమొచ్చిందని కాంగ్రెస్ పార్టీ అంటారు. మరి వాళ్ళను వీళ్ళు ఏమనక వీళ్ళను వాళ్ళు ఏమనక నడమల ప్రజలే కారు పార్టీ వాళ్ళ కార్ల అద్దాలు వలగొట్టినట్ట ఎట్లా? ఈడ ఇంత గడబడ అవుతుంది కదా, ఇంకో దగ్గర చూడుండ్రి, ఆవులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు పెద్ద లీడర్లకు నడమల కీసులాట ఉంటే నడమలకు పోయిన ఇగో ఈ కారు పార్టీ కార్యకర్త కాలు ఇరిగిందట. పట్టి కట్టించి దావకాన్ల బెడ్ మీద వండబెట్టిర్రు. మంత్రులు లీడర్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పానమెట్లుంది కట్టుకట్టిన కాలు ఎట్లున్నదని అరుచుకునేందుకు ఆసుపత్రికి కూడా పోయిండ్రు. అయినా సాయం చేయాలని వచ్చిన వాళ్ళ కార్ల మీదకి రాళ్ళు ఇసిరి కావాలని కయ్యం పెట్టుకొని చూసింది ఎవరు అంటే ముమ్మాటికి అధికార పార్టీలే అని బీఆర్ఎస్ లీడర్లు అంటారు. అయినా బీఆర్ఎస్ లీడర్లు కూడా 10 ఏళ్ల ఏలుబడిలో ఉన్నప్పుడు వరదల మీద ఏనాడన్నా మనసు పెట్టి పనిచేసిర్రా? మిషన్ కాకతీయ చెరువులు దవ్విస్తున్నామని పేరుకు కట్టలు ఓపించి ఏదో లోతు దీయించినామా అంటే దీయించినామా అన్నట్టే కొందరు కబ్జాలకు కూడా పెట్టి ఫామ్ హౌజులు కట్టిరట. అప్పట్లో చెరువులు చెరబట్టిన వాళ్ళ చెమడలు తీస్తే ఇప్పుడు ఈ గది పట్టకపోవు కదా. ఖమ్మం అభివృద్ధికి గుమ్మం అని కేసీఆర్ సార్ అప్పట్లో చెప్పిండు. ఇదేనా ఆ అభివృద్ధి? ప్రత్యేక రాష్ట్రంలోనన్నా పల్లెలు బాగుపడతాయేమో అనుకుంటే బీఆర్ఎస్ వాళ్ళ ఏలుబడిలో కూడా ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ఏలుబడిలో కూడా గట్లనే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.